సర్వీస్ నౌలో ఏఐ అనేటువంటిది ఏదైతే ఉందో అది 4 కేటగిరీస్గా డివైడ్ చేయబడిందండి. ఆ 4 కేటగిరీస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వర్చువల్ ఏజెంట్. సో మనం వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం ఏదైతే చాట్బాట్ ద్వారా మనం ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఏఐ కిందకి వస్తాయట. సో ఫస్ట్ మనకు వర్చువల్ ఏజెంట్ రూపంలో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఈ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనకు ఏఐ అనేటువంటి సర్వీస్ నౌలో ఉంది. అనామలీ డిటెక్షన్ అని ఒకటి ఉంది. అండ్ అనామలీ డిటెక్షన్తో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రికమెండేషన్ ఇంజన్ అంటారు. సో రికమెండేషన్ ఇంజన్ ఇలా మనకు 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఏఐలో డివైడ్ చేయడం జరిగింది. అది కూడా మన సర్వీస్ నౌలో ఉండేటువంటి ఏఐలో. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క దాని గురించి ఎక్కడెక్కడ నిజంగా ఈ పర్టికులర్గా మనం ఏదైతే వర్చువల్ ఏజెంట్ కానీ మనం ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ అని కానీ అనామలీ డిటెక్షన్ అనేటువంటిది కావచ్చు, అదేవిధంగా